ఈరోజు నేను తోటకూర పులుసు సింపుల్గా కుక్కర్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నేను ఇంత సైజు కట్ట ఒక కట్ట తోటకూర తీసుకున్నాను. నేను పెద్ద సైజు టమాటో ఒక టమాటో వేసాను, ఇంత ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసాను, 2 పచ్చిమిర్చి వేసానండి, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసాను, ఇంత మునగాకు వేసాను ఇందులో. ఓకేనండి. ఒక టమోటా ఇంత సైజు ఏమో తోటకూర కట్ట ఇంత సైజు, ఇంత టమాటో పెద్ద సైజు టమాటో ఒకటి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్టు, కొంచెం పసుపు. ఓకేనా. ఇవి మనం నీళ్లు పోసుకొని ఇలాగా ఒక చిన్న లోటతో లోట నీళ్ళు పోసుకోండి. ఒకే ఒక కట్ట ఇది ముగ్గురు సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఈ లోపల మనం ఏం చేస్తామంటే అండి, ఈ సైజు చింతపండు, కొంచెం ఈ సైజు పులుసు వేయాలి కదా మనం ఉడికిన తర్వాత, ఈ సైజు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనండి. కుక్కర్ పెట్టుకొని మనం 5 విజిల్ వేయించాలి. ఓకే. చూడండి, తోటకూర ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదిపేసుకున్నది. మెత్తగా మెదిపేసుకొని చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని మరగబెట్టడమే, ఇంకేమి ఎక్కాలి అందులో. కారం కానీ ఇంకేం అవసరం లేదు. పచ్చిమిర్చి వేస్తాం కదా, తర్వాత ఎండుమిర్చి కూడా పోపు పెడతాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. కారం తినాలి అనిపించిన వాళ్ళకి ఎక్కువ తింటారు కదా, వాళ్ళు కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకోండి, 1/2 స్పూన్ కానీ. ఓకేనా. చూపిస్తాను. బాగా మెదిపేసి నేను చింతపండు పులుసు వేసాను. స్టవ్ వెలిగించి నేను మరగనిద్దాం. ఇది రసం పెట్టుకుంటాం కదా, అలా మరగాలి. మరిగితే బాగుంటుంది అన్నమాట. నేను కొంచెం పలచగా వేసానండి, ఎందుకంటే చికెన్ ఫ్రైలో నంచుకోవడానికి బాగుంటుంది అనేసి నేను కొంచెం తోటకూర పులుసు పలచగా పెట్టాను. మీరు కావాలంటే కొంచెం పులుసు తక్కువ, వాటర్ తక్కువ వేసుకొని చిక్క కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇంకా మరిగితే ఇంకో చిక్కబడుతుంది. ఇది మొత్తం మెదిపేసాను కదా, ఆకులు అవి ఏం కనిపించవు మీకు. టమోటా మొత్తం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉడకబెట్టేసాం కదండి, మొత్తం ఇలాగా దగ్గరికి మెదిపేసాను అనమాట. ఇది చాలా బాగుంటుందండి, ఎందుకంటే టమాటో వేసాం కదా. తర్వాత నేను ఇది మరిగే లోపల నేను ఏం చేస్తున్నానంటే చూడండి, మీరు ఒకసారి పోపు తీసుకున్నానేమో. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి చూసారండి, మునగాకు, కరివేపాకు. ఇదేంటి తెలుసండి, రెయ్యి పొట్టు అంటారు కదా, తెలుసు. చిన్న చిన్న రైలు ఉంటాయి చూడండి, ఎండ్రేలు ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న రైలు అన్నమాట. దీన్ని రెయ్యి పొట్టు మార్కెట్లో అమ్ముతారు. ఇది పులుసుల్లో అది వేసుకుంటే చాలా బాగుంటుందండి. కోడిగుడ్డులోని, తెనపిండిలోని, వంకాయ కూర వండుకున్నప్పుడు ఈ ఫ్లేవర్ చాలామందికి ఇష్టపడతారు, కొంతమంది అస్సలు ఇష్టపడరు. ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది రెయ్యి పొట్టు ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు. కోడిగుడ్లు టమాటా కర్రీ వండుకున్నాం అనుకోండి, కొద్దిగా గుప్పుడు రైలు తీసుకొని శుభ్రంగా నీట్గా 2-3 సార్లు కడిగేసి వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. రెయ్యి పొట్టు పోపులవి మనం దాంతో పోపు పెడదాలి. ఓకేనా. ఇది మరగనిద్దాం. ఫస్ట్ బాగా మరగాలి, మరిగితే బాగుంటుంది అన్నమాట. ఓకేనండి. ఇది మరుగుతుందండి. మరిగే లోపల నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మన రిలేషన్లో చాలామంది ఇరుగు పొరుగు చుట్టాల్లోని, తర్వాత ఫ్రెండ్స్లోని చాలామంది ఉంటారు కదా. వాళ్ళు ఏదైనా అక్క చెల్లి కానీ, అన్న తమ్ముడు కానీ, అన్న చెల్లి కానీ, అక్క తమ్ముడు కానీ, భార్యాభర్తలు కానీ, తల్లి పిల్లలు కానీ దెబ్బలాడుకున్నప్పుడు మీకు నిజంగా చేతనైతే మంచిగా మాట్లాడి వాళ్ళకి వీళ్ళకి కూడా వాళ్ళకి చెప్పేలాగా వాళ్ళకి, వీళ్ళకి చెప్పేలాగా వీళ్ళకి చెప్పి కలపండి. సపోజ్ ఒక అక్క తమ్ముడు ఉన్నారనుకోండి, అక్క ఏదో చిన్న గొడవ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమని చెప్పాలండి వెళ్ళి, ఒరే అక్క పెద్దదే, నువ్వు తమ్ముడు, నువ్వు తెలీదు, నువ్వు నిన్ను ఎత్తుకొని మోసిందిరా నీ అక్క పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా నీ కష్టం సుఖం నువ్వు చూసావు కదరా, నీ పిల్లలకి పురుళ్ళు, నీ పిల్లలకి పురుళ్ళు పోసిన మంచి చెడ్లు చూస్తుంటారు కదరా, ఏమొచ్చినా అక్క అని పరిగెడతారు కదరా, అలాంటప్పుడు అక్క గురించి నీకు తెలియదా అని చెప్పాలి. అక్కకి ఏమని చెప్పాలి, పోలే చిన్న తమ్ముడే కదా, తప్పే ఉంది, పోలాడు తెలుసో తెలియకో ఏదో అన్నాడో లేకపోతే ఏదో చేశాడు అని చెప్పి తమ్ముడికి చెప్పాలి. అదే అక్క చెల్లి ఉంటే అక్క చెప్పేలా అక్క చెప్పాలి, చెల్లి చెప్పేలా చెల్లి చెప్పాలి. ఏవండి, మళ్ళీ జన్మలో ఎవరికి తోబుట్టువులుగా పుడతామో, ఎవరి తల్లి కడుపున పుడతామో మనకు తెలియదు. కానీ మయాన్ని చిచ్చులు పెట్టేసి లేనిపోని ఆలోచనలు వాళ్ళకి కల్పించి ఒకదానికి 4 వేసి చెప్పి రేపు పొద్దున మనకే పిల్లలు ఉన్నారు కదండి, ఎప్పుడు కూడా మీరు అలా చేయకండి. మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయాలనుకుంటే అప్పుడు చేయండి. ఎవరైనా 2 వ్యక్తులు విడిపోయినప్పుడు కలపడానికి ట్రై చేయండి మంచి మాటల మీద.
అప్పుడు మీ మీద చాలా గౌరవం పెరుగుతుంది. రేపన్న రోజున మళ్ళీ వాళ్ళు కలుస్తారు. ఎంత గొడవాడుకున్నా రక్త సంబంధం అనేది ఉంటుంది కదా. సడన్గా తల్లో తండ్రో లేకపోతే అన్నో తమ్ముడో చనిపోయినప్పుడు కంపల్సరీ పిలుస్తారు. పిలిచినప్పుడు మంచుకో చెడుకో కలుస్తారు. అప్పుడు మీ బుద్ధులు బయటపడతాయి. ఓకేనండి. ఇలాగే ఎవరైనా ఇరుగు పొరుగు దెబ్బలాడుకున్నా ఏదైనా కలపండి. వాళ్ళు ఇంకా విడదీసడానికి ప్రయత్నం చేయకండి. ఆ ఉసురు మనకే మన పిల్లలకే తగులుతుంది. ఒక్కదానికి 4 వేసి చెప్పకండి వాళ్ళకి. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ 2 వ్యక్తులు గొడవాడుకున్నప్పుడు మాట్లాడుకోలేని టైంలో మీకు చేతనైతే కలపడానికి ట్రై చేయండి, లేదా పక్కకి వెళ్ళండి అన్నీ మూసుకొని. ఎవరైనా సరే, నా ఫ్యామిలీ అయినా బయట ఫ్యామిలీ అయినా ఇంకో ఫ్యామిలీ అయినా మంచి చేయడానికి ట్రై చేయండి. రేపు పొద్దున వాళ్ళు కలుస్తారు. మనకి చెప్పు దెబ్బలు అప్పుడు వస్తాయి. ఓకేనా. ఎవరైనా కానీ ఇలాగే చెప్పండి, మంచిగా చెప్పండి, మంచిగా చెప్పి కలపండి. 1-10 చెప్పి విడదీయకండి. ఓకేనండి. చూసారా ఎలా మరుగుతుంది ఇది. ఇంకా మరగాలి, మరిగితే బాగుంటుంది అన్నమాట. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేద్దాం పోపులోని. ఇది 4 మనుషులు కానీ 5 మనుషులు కానీ తినొచ్చండి. ఇది బ్యాచిలర్స్ కూడా చక్కగా ఇలాంటి కుక్కర కొనుక్కొని మీరు ఇలా ట్రై చేసి దీని మీద ఒక ఆమ్లెట్ కానీ 2 తలా ఆమ్లెట్, 4 ఉంటే 4 ఆమ్లెట్లు వేసుకొని, లేదా ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు తెచ్చుకుంటాం కదా, పచ్చళ్ళు వేసుకొని ఈ తోటకూర పులుసు వేసుకొని ఎంత ఆరోగ్యంగా ఉంటుందో తెలుసా తోటకూర. పైగా మునగాకది. ఓకేనండి. ఇలా ట్రై చేయండి. చూసారా కొద్ది దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది దించేస్తారు. దించేసి మూకుడు పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి మూకుడు పెడుతున్నాను నేను. చూడండి సింపుల్గా అండి. కుక్కర్లో 4 విజిల్ వేయించుకోవడం, మెత్తగా మెదపడం, కొంచెం చింతపండు పులుసు వేసి కొద్దిసేపు మరగనివ్వటం, పోపు తీసుకోవడం, తిరగబోసేసుకోవటం పోపు. ఓకేనా. తెలుసు కదా మనకి. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు కచ్చపిచ్చగా చెదకొట్టి ఇలా వేసుకోండి. ఇలా వేస్తేనే బాగుంటుంది ఎల్లుల్లిపాయ ఎప్పుడు కూడా. కొద్దిగా వేయించి ఆకుకూరలు ఎక్కువగా తినండి. ఆకుకూరలు ఎక్కువగా తింటే కళ్ళుకి చాలా మంచిదట. ఆకుకూరలు ఎక్కువ తినండి. మునగాకు మాత్రం మరీ ఎక్కువగా తినాలి. చూసారా నేను నాన్ వెజ్ కర్రీలో అయితే మాత్రం తక్కువ వేస్తాను, కానీ మునగాకు ఉన్న అన్ని కూరలోని ఆకుకూరలో కూడా మళ్ళీ మునగాకు వేస్తాను. ఇప్పుడు చూసారా గుప్పుడు ఆకు పులుసులో వేసాను నేను, మళ్ళీ కొంచెం ఆకు మళ్ళీ పోపులో వేస్తాను అన్నమాట. ఇలా ప్రతి ఒక్కరు కూడా మునగాకు తినండి. ఏదో రకంగా తినండి. వారంలో 2-3 సార్లు కంపల్సరీ తినండి. వీలైతే ఇంకా ఎక్కువ తినండి. ఓకేనా. పోపు వేసుకొని చిటపట్లు ఆండిచ్చి ఫ్రై పొట్టేద్దాం. జస్ట్ అలా అంతే. కారం వేయలేదండి మనం, అసలు కారం వేయలేదు. ఇప్పుడు రై పొట్టేద్దాం. ఎంత కమ్మటి వాసన వస్తుందండి నిజంగా. నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు, ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇష్టపడేవాళ్ళు ఇలా తినండి, చాలా బాగుంటుంది. సిటీల్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా పల్లెటూరులో వచ్చినప్పుడు ఎక్కువ ఉప్పాడ, పిఠాపురం అలా అనమాట వెళ్ళినప్పుడు మీరు ఇలాగా కొనుక్కొని పట్టుకెళ్ళిపోండి. కిలో రై పొట్టు కొనుక్కున్నారనుకోండి, ఎన్ని రోజులు వస్తుందో మీకు, చాలా రోజులు వస్తుంది. వేపుకోవాలి. చూసారా ఏగిపోయింది, కలర్ మారింది, తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. కొద్దిగా ఇంగ వేసుకోవచ్చు. పులుసులో కంపల్సరీ ఇంగ వేసుకోండి. ఇదిగోండి కరివేపాకు, మునగాకు. పోపులో కూడా మునగాకు వేస్తానండి నేను. పోపుల్లో కూడా మునగాకు వేసుకోవాలి. కొద్దిగా వేసేసి తర్వాత ఆకులో పచ్చి ఉంటుంది కదా, మరి కడుగుతాం కదా, కొంచెం కొద్దిగా ఏగనిచ్చి మనం పులుసు ఇందులో వేసుకోవచ్చు.
తోటకూర పులుసు చాలా బాగుంటుందండి. అలాగే పాలకూర కూడా పులుసు పెట్టి చూపిస్తాను మీకు. వేరే వీడియోలో పాలకూర కూడా పెడతాను నేను, చూడండి. నాన్ వెజ్ ఎక్కువ ఆదివారం తింటాం అందరం కదా. ఆదివారం పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, ఎవరో ఒకరు అటు ఇటు ఫ్రెండ్స్ అని లేకపోతే చుట్టాలని. ఎక్కువ సండే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆదివారం నాన్ వెజ్ వండుకుంటాం కదా మనం. ఉన్న రోజుల్లో వారానికి 3 రోజులు ఈ ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో 3 రోజులు వండుకోవడానికి ట్రై చేయండి. ఒక పూట అయినా సరే తినడానికి. ఆకుకూరల వల్ల బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు కూడా తగ్గించవచ్చు. చూసారా చిటపటలాడుతూ వెళ్తున్నాయి కదా. ఇప్పుడు మనం పులుసు వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు మనం పులుసు చూసారండి. రొయ్యి పట్టు తోటకూర పులుసు చూసారా ఎంత బాగుందో. దీనికి చికెన్ ఫ్రై కానీ, ఆమ్లెట్ కానీ, వడియాలు కానీ, పచ్చళ్ళు కానీ ఏదో ఒకటి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈజీగా తినచ్చు. చూసారండి, వేడివేడిగా తోటకూర రొయ్య పొట్టుతో పులుసు ఇలా ట్రై చేయండి. ఓకేనా. సింపుల్గా కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. కానీ నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చూపిస్తాను మీకు. ఓకేనా. థ్యాంక్ యూ.